నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. షిరిడి సాయినాథునికి ఎంతోమంది భక్తులు విశ్వవ్యాప్తంగా ఉన్నారు అని చెప్పొచ్చు. ఇక మన భారతదేశంలో ఆయన్ని ఆరాధించేవారు చాలామంది ఉన్నారు. సాయినాథుణ్ణి దైవంగా ఆరాధిస్తూ తమ కష్టాలను నెరవేర్చే మహానుభావునిగా కొలుస్తూ ఉంటారు. అటువంటి సాయినాథుడి వెనుక నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇది ఇప్పుడు వచ్చినటువంటి విషయం కదా, ఎంతో కాలంగా ఇది డిస్కషన్లో ఉన్నటువంటి అంశం. సాయినాథుని మతం దగ్గర నుంచి ప్రతి విషయము ఒక కాంట్రవర్సీగా మారుతోంది. ఎందుకు మారుతోంది, దీని వెనుక ఏం జరుగుతోంది, మనం దైవంగా ఆరాధించే ఒక మహానుభావుని చర్చల్లోకి ఎందుకు తీసుకొస్తున్నారు, ఇది ఒక డిబేట్గా ఎందుకు మారిపోతుంది, ఈ విషయాల మీద మనకి వివరణ ఇవ్వడానికి షిరిడి సాయి విశ్వ సమాజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆచార్య మైనంపాటి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ప్రసాద్ గారు, భగవంతుని కొలవటం అనేది మన హిందూ ధర్మంలో ఎంతో ఒక గొప్ప విషయం. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు. అయితే తాము భక్తి శ్రద్ధలతో ఆరాధించే ఒక భగవంతుని చుట్టూ ఒక చర్చ అనేది జరుగుతోంది. అయితే ఎందుకు ఇలా జరుగుతోంది అనే విషయంలోకి వెళ్లే ముందుగా మనం సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటాం కదా. అసలు ఈ సనాతన ధర్మం ఏంటో తెలిసిన తర్వాత మనం వీటి గురించి మాట్లాడదాం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటండి? గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. సనాతన ధర్మం అనేటువంటి మాట ఈ మధ్యకాలంలో మనకు ఎక్కువ వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అది అనాది, ఏనాటి నుంచో ఉంది. అసలు ఒక పదానికి అర్థం తెలియాలి అంటే మనం దాన్ని నిశితంగా పరిశీలించాలి. మనకి బుద్ధికి తోచింది చెప్పకుండా సనాతనము అంటే అనాది అని అర్థం. అంటే ఏనాటిదో, దానికి కాలము లేదండి. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దీనికి చక్కని డెఫినేషన్ అందరికీ తేలిగ్గా అర్థం కావాలంటే, దేశ కాల మాన పరిస్థితులను దాటి ఉంది. అంటే ఈ సనాతనం అనేది ఏమిటి అసలు? అది విచ్ ఈజ్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. అంటే కాలాన్ని దాటి ఉన్నటువంటిది. ఏమిటి కాలాన్ని దాటి ఉంది? చూడండి, ఈ సృష్టి మొత్తం కాలంలోనే ఉంది. కాలాన్ని దాటి ఏమీ లేదు మనకు తెలిసి. కానీ ఈ సృష్టికి ఆధారభూతమైనది ఒకటి ఉంది, అది కాలాన్ని దాటి ఉంది. ఇది సనాతనం అండి. ఎందుకనంటే కాలంలో ఉన్నదంతా కూడా నశిస్తుంది, వస్తుంది, పోతుంది కదా. ఈ కాలాన్ని దేని మీద ఆధారపడి ఉంది అంటే ఆ సనాతన ధర్మం సత్యం మీద ఆధారపడి ఉంది. ఇది చాలా చాలా ఫిలాసాఫికల్ పొజిషన్ ఇది. అంతే తప్ప దీని గురించి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడటానికి సంబంధించినటువంటి అంశం కాదు. ఇప్పుడు రాకెట్ సైన్స్ గురించి మాట్లాడాలంటే అబ్దుల్ కలాం గారు మాట్లాడాలి, నిష్ణాతులైన వాళ్ళు మాట్లాడాల్సినటువంటి అంశం. దీని యందు వారి జీవితాన్ని పెట్టినటువంటి వాళ్ళు మాట్లాడాల్సినటువంటి విషయం సనాతన ధర్మం అనేది. కాబట్టి మన ప్రేక్షకులందరికీ అర్థం కావాలి అంటే సనాతనం అంటే విచ్ ఈజ్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. ఇంకా బాగా అర్థం కావాలంటే విచ్ ఈజ్ బియాండ్ యువర్ మైండ్, బియాండ్ థాట్, విచ్ ఈజ్ అన్లిమిటెడ్. అండర్లైన్ దిస్ వర్డ్. ద వన్ విచ్ రియల్లీ పొజిషన్స్ అన్లిమిటెడ్నెస్. అంటే ఆ అనంతతత్వాన్ని చెప్పేది సనాతన ధర్మం అండి. మిగతా సృష్టిలో మనం అంతా తెలిసిందంతా కూడా పరిమితత్వం. మన జీవితంలో పోరాటం కూడా దీని మధ్య ఉంటుంది, పరిమితత్వానికి అపరిమితత్వానికి. ఇది మన లైఫ్ అండి. సనాతనం అంటే ఏదో కాదు. చూడండి, మనకి ఎంత వచ్చినా ఇంకా కావాలి. ఇంకా ఏంటిది? ఎందుకు అడుగుతున్నావు? మన నేచర్లోనే ఆ అనంతతత్వం కోసం తపన ఉన్న మన జీవితంలోనే బిల్టిన్ ఉందండి. కాబట్టి సనాతనం అనేది ప్రతి మనిషికి చేరవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానికి దూరం కాబట్టే మనం ఇంత దుఃఖపడుతున్నాం, ఇంత కష్టపడుతున్నాం. అది గురువుల నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉందండి. అది సనాతన ధర్మం అంటే. అనంతము, కాలానికి అతీతంగా ఉంది. ప్రతి మనిషి తెలిసో తెలియకో నిత్యం తపన పడుతున్నది ఆ అనంతతత్వం కోసమే. అదే సనాతనం. ఇది సనాతనం అంటే. ప్రసాద్ గారు, భగవత్ ఆరాధన విషయంలో ఒక్కొక్క మతానికి ఒక్కొక్క భగవంతుడు. హిందూ దేవతలు, అలాగే ముస్లిం వాళ్ళు, క్రిస్టియన్ వాళ్ళు వారి వారి దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. ఒక్క సాయిబాబా విషయం వచ్చేసరికి సాయిబాబాని మతాలకు అతీతంగా హిందువులు కొలుస్తున్నారు, ముస్లింలు కొలుస్తున్నారు. కానీ ఇప్పుడు సాయిబాబా మతం అనేది ఇప్పుడు ఒక టాపిక్. ఆయన ముస్లిమా, సాయిబాబా ముస్లిం అని అనుకునే వారికి మీరేం చెప్తారు? మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. మీరు మతాతీతంగా కొలుస్తున్నారన్నారు కదా, ఆ మాట నిజం. సాయి భక్తులందరికీ కూడా సాయిబాబా మతాతీతులండి. అయితే సమాజంలో అందరూ ఒక రకంగా ఉండరు కదా, భిన్న అభిప్రాయాలతో ఉంటారు. ప్రధానంగా ఏంటంటే ఈ పోటీతత్వం, ఈర్ష్యాద్వేషాలతో మనకు సమాజం ఉంటుంది. దాంట్లో భాగంగానే సాయిబాబా వారి యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోలేరు. ఇప్పుడు నాకు ద్వేషం ఉందనుకోండి, ఈర్ష్య వల్ల ద్వేషం వస్తుంది.
అప్పుడు ఇక నా మనసు స్థిమితం ఎట్లా ఉంటుంది? నాకు ఈర్ష్య దేని వల్ల వచ్చింది అంటే ఆ పోటీతత్వం వల్ల వచ్చింది. ఇక వారికి సత్యం తెలిసేటువంటి అవకాశం ఉండదు. వాళ్ళ దగ్గరే మనకి ఈ సమస్య వస్తున్నది. సాయిబాబా మతం ఏంటి? ఇదంతా ఎవరు అడుగుతున్నారు? అసలు సాయి భక్తులు అడగట్లా. సాయిబాబాని ప్రేమించేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు ఇది మహాపండితులు కూడా ఎవరు అడగట్లేదు. వాళ్ళకి తెలిసే విషయం లేదు. ఇది ఎవరికి వస్తున్నది అంటే మత ఛాందస్సులని కొంతమంది ఉంటారండి. అంటే మత ఉన్మాదం ఉంటుంది. ఏమిటి మతం? అసలు మతం అంటే ఏంటండి? మతి నుంచి పుట్టింది మతం, అంతే కదా. ఇప్పుడు మీకు ఒక అభిప్రాయం ఉంటుందండి, మీకు ఒక ఇష్టం ఉంటుంది. నిజం చెప్పాలంటే అభిప్రాయంలో ఇష్టం, నాకు ఒక ఇష్టం ఉంటుంది. మీ ఇష్టం మీకున్నప్పుడు, నా ఇష్టం నాకున్నప్పుడు సమస్య లేదు. మీ లైఫ్ మీరు జీవిస్తాను, నా లైఫ్ నేను జీవిస్తాను. కాబట్టి మనకి ఇన్ని మతాలు వచ్చినాయండి. ఇష్టాల మీద ఆధారపడి ఉన్నటువంటిది మతం. ఆ మతంలో మార్పులు వస్తున్నాయి చూడండి. మతం ఎప్పుడు స్థిరంగా లేదుగా. ఒకప్పుడు హిందువులు ఆచరించిన విధి విధానాలు ఒకటి, ఇప్పుడు ఆచరిస్తున్న విధి విధానాలు ఒకటి. అలాగే ఏ మతంలో తీసుకోండి. ఇంకా చెప్పాలంటే మతాచార్యులు మతం పెట్టిన తర్వాత ఆ తర్వాత 100 రకాలుగా చీలిపోతున్నది. ఎందుకని? ఇక్కడ ఇష్టాలు చోటు చేసుకుంటున్నాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మతం అంటే మతి నుంచి పుట్టినటువంటి నాకు ఇష్టమైన విధానం అండి, సింపుల్గా. అందుకోసమే రాజ్యాంగం కూడా మనకి ఏం చేసిందంటే మతం పట్ల స్వేచ్ఛనిచ్చింది. ఎందుకని? నీ ఇష్టం పట్ల నాకేం ప్రాబ్లం ఉంది? అంతవరకు బాగానే ఉంది మతం, అక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి, మన ఇంట్లోనే నలుగురుంటే 4 రకాల దేవుళ్ళని పూజ చేస్తారు, దాంట్లో ఎవరికి ప్రాబ్లం లేదు. సమస్య ఎక్కడ వస్తుందంటే మతం వల్ల సమస్య లేదండి, మత ఉన్మాదం వల్ల సమస్య ఉంది. ఈ మత ఉన్మాదం అంటే ఏంటి? నాకు శివుడు అంటే ఇష్టం కాబట్టి శివుడే దేవాది దేవుడు, శివుడు తప్ప ఇంకోటి ఉండటానికి వీల్లేదు. ఇది మత ఛాందసం. దీనికి దైవానికి అసలు సంబంధం లేదు. ఇది ఈర్ష్యాద్వేష వల్ల పుట్టినటువంటిది. అలాగే నాకు అమ్మవారంటే ఇష్టం, అమ్మవారంటే ఇష్టం అన్నంతవరకు బాగానే ఉంది. అమ్మవారు తప్ప మిగతా వాళ్ళతో తక్కువ చేసి మాట్లాడటం. ఇప్పుడు మనం పెద్ద కాషాయం కట్టిన వాళ్ళ దృష్టిలో కూడా ఈర్ష్యాద్వేషాలు ఉన్నాయి. మనం వింటల్లా నాకు శివుడే గొప్ప అని ఒకళ్ళు, నాకు విష్ణువే గొప్ప, విష్ణువుతో ఎవరు లేని పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. కాబట్టి మనం వాస్తవాన్ని తీసుకోవాలండి, దేనికి మనం ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు. ఇప్పుడు మతం ఇష్టం వల్ల ఇబ్బంది లేదు, నా ఇష్టమే అందరి ఇష్టం కావాలంటే వల్ల వస్తున్న సమస్యది ఆ ఈర్ష్య వల్లే వస్తున్నది. కాబట్టి మతం ఎప్పుడూ పరిమితమనే, దాంట్లో ఎప్పుడు సమస్యలు వస్తాయండి. ఒక లిమిట్ దాటిన తర్వాత సమస్య వస్తుంది. అయితే మన సనాతనం అనేటువంటిది ఏంటంటే అన్లిమిటెడ్, బౌండ్లెస్. దాన్ని అర్థం చేసుకోవడానికి మనకి సునిశ్చితమైనటువంటి బుద్ధి కావాలి. దానికి గురుసేవ వల్ల వస్తుంది. అక్కడ మాత్రమే మనసుకి శాంతి ఉంది తప్ప ఈ మతాలు చివరికి కొట్లాటల్లోనే వెళ్ళిపోతాయండి ఒక స్థాయి దాటిన తర్వాత. అందుకని సాయిబాబా ఏమంటారంటే మతం అనేది చాలా పరిమితమైంది, దాన్ని నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసుకొని నువ్వు ఆరాధించుకో, తప్పులేదు. కానీ దానిని దాటవలసిన స్థితి ఒకటి ఉన్నది, దీని నుంచి దానికి రా అని సాయిబాబా వారి యొక్క ఉద్బోధ. మీరు ఇప్పుడు సాయిబాబా వారి మతం ఏంటి అని మీరు అడిగారు ఒక మాటలో, అంటే మీరు చెప్పి సమాధానం చెప్పి కూడా మతం ఏంటన్నారు కదా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సాయిబాబా వారి యొక్క మతం మానవత్వం. గుర్తుపెట్టుకోండి, మానవత్వం ఉన్నప్పుడు అది మనిషి యొక్క వెల్ఫేర్ అండి, మనిషి యొక్క ఉన్నత స్థితిని చెప్పేటువంటి సాయిబాబా వారి యొక్క మతం. అది సాయిబాబా వారి మతమే కాదది, ఏ మహాత్ముడు చెప్పినా కూడా ఇదే చెప్పాలి. కాబట్టి సాయిబాబాని ఎప్పటికీ కూడా మీరు ఒక మతంలో ఇరికించలేరు, ఈ ప్రయత్నాన్ని బంద్ చేయాలి. అట్లా ఇరికించే వాళ్ళు చేసేటువంటి ఈ యొక్క అసత్య ప్రచారం తప్ప దీంట్లో వాస్తవం ఏమీ లేదు అనేటువంటిది మనం గమనించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు మీరు ఒక సమర్థనీయమైన సమాధానం ఇచ్చారు, ఇది ఒక రకమైన కన్విన్సింగ్. కానీ ఇంకొక ప్రశ్న వస్తుంది, బాబా అల్లా మాలిక్ అన్నారు, సో ముస్లిం కాదు అంటారా? ఎలా అంటారు? ఒక సింపుల్ విషయం అండి, మనం లోతుల్లోకి వెళ్ళకుండా పైన చూస్తే దూరపు కొండలు నున్నగా ఉంటాయి, దగ్గరికి వెళ్తే విషయం తెలుస్తుంది కదా. ఇది మన అభిప్రాయంతో మాట్లాడే మాట అండి. అంటే ఏ రకమైనటువంటి రీసెర్చ్ చేయకుండా మన సమాజంలో చూస్తే అల్లా అనే ఒక మతం వాళ్ళు అంటున్నారు కాబట్టి, ఈయన అల్లా మాలిక్ అన్నారు కాబట్టి ఈయన ముస్లిం అని చాలా కన్విన్సింగ్గా ఉంటుంది. కానీ వాస్తవం అది కాదు. అల్లా అనేటువంటిది లాంగ్వేజ్ రిలేటెడ్ అండి. అది ఉదాహరణ మీకు అర్థమయ్యేది చెప్పాలనుకోండి, మనం నీరు అంటాం తెలుగులో కదా, ఇంగ్లీష్లో వాటర్ అంటాం, హిందీలో జల్ అంటాం, పానీ అంటాం, తన్ని అంటాం. మరి ఇప్పుడు తన్ని అని అన్నామని నేను నీళ్ళు అన్నాను, ఇద్దరు కొట్టుకుందాం?
ఇది లాంగ్వేజ్ అండి, నాట్ ఎ రిలీజియన్ థింగ్. ఎందుకంటున్నానంటే ఇది ప్రీ ఇస్లామిక్ వర్డ్ అండి. అరబ్ కంట్రీస్లో భగవంతుణ్ణి అందరూ కూడా అల్లా అని అంటారు. మీకు కూడా తెలుసా అండి, ఈ అరబిక్ దీంట్లో క్రిస్టియన్స్లో భగవంతుని కూడా అల్లా అంటారు. అల్లా అనేటువంటిది ఒక లాంగ్వేజ్కి సంబంధించింది, అది ప్రీ ఇస్లామిక్ వర్డ్. కాకపోతే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అంటూ ఉన్నారు, అంత మాత్రమే. ఇప్పుడు సాయిబాబా అల్లా మాలిక్ అంటేనే ముస్లిం అన్నారనుకోండి, మరి సాయిబాబా రామ్తే రామ్ ఆవోజీ గొనియాసే ఊది లావోజీ అనేటువంటి రాముడికి సంబంధించినటువంటి పాటలు పాడారే. మరి కపర్దే భార్యకి సాయిబాబా రామనామాన్ని ఉపదేశం చేశారు, రాజారాం అనుకోమని చెప్పారుగా. మరి సాయిబాబా హిందూ దేవీ దేవతల విగ్రహాలంతా కూడా పూజ చేయమని చెప్పారే, హిందూ పండగలను జరిపించారే, హిందూ ధర్మంలో ఉన్నటువంటి శాస్త్ర గ్రంథాలన్నీ కూడా పారాయణ చేయమన్నారే. జ్ఞానేశ్వరి కానివ్వండి, ఏకనాథ భాగవతం కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, విష్ణు సహస్రనామం కానివ్వండి, ఇట్లా అనేక గ్రంథాలు మనకి పవిత్రమైన గ్రంథాలను గురుచరిత్ర పారాయణ చేయించారు. వారు స్వయంగా అద్భుతంగా ఈ విష్ణు సహస్రనామం గురించి ఎంతో గొప్పగా చెప్పారు సాయిబాబా. ఒక సందర్భంలో సాయిబాబా చెప్తారు, అది చాలా ఉన్నతమైనటువంటిది. నా గుండె దడదడలాడి ప్రాణం పోయే పరిస్థితుల్లో శ్యామ ఆ విష్ణు సహస్రనామం నా గుండె మీద పెట్టుకుంటే సాక్షాత్తు అల్లానే వచ్చి నన్ను రక్షించానంటే, సాయిబాబా అల్లా అంటుంది ఎవరిని? విష్ణుమూర్తిని కాదు. అక్కడ విష్ణు సహస్రనామం పెట్టుకుంటే అల్లా వచ్చి రక్షించడం ఏంటండి? కాబట్టి అల్లాహ్ అనేటువంటిది ఒక అరబిక్ పదంలో దైవము అని. సాయిబాబా అల్లా మాలిక్ అంటే దైవము యజమాని, నీవు నిమిత్త మాత్రుడివి, అనవసరంగా నీ జీవితంలో కంగారు పడిపోకు, బాధపడిపోకు. ఒక యజమాని ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన బాగా చేస్తాడు. అల్లా అచ్చా కరేగా అంటే బాగా చేస్తాడు, అల్లా భలా కరేగా అంటే చాలా బాగా చేస్తాడు అనేటువంటి అర్థంలో సాయిబాబా అల్లా మాలిక్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సాయిబాబా ముస్లిం ఎట్టి పరిస్థితుల్లో కాలేడు. ఎందుకో చెప్పమంటారా? ముస్లిమ్స్లో ఒక ఫండమెంటల్ విధానం ఉందండి, దే ఆర్ అగెనెస్ట్ ది ఈ విగ్రహారాధనకి వాళ్ళ పూర్తి వ్యతిరేకం. ఇది ఒక్కటి చాలు చెప్పడానికి. ఈ కనీసం తెలియకుండా మాట్లాడుతున్నారు జనాలు. విగ్రహాలను పగలగొట్టడం, విగ్రహాన్ని తీసేయటం, విగ్రహాన్ని అంటేనే అసలు ఇస్లాంకి వ్యతిరేకం. మరి ఆ విగ్రహారాధనని సాయిబాబా స్వయంగా ఇచ్చి చేయించారు. ఎవరికి? మేఘశ్యాముడికి. ఓ శివలింగాన్ని ఇచ్చి సాక్షాత్తు మహాదేవుడే వచ్చాడు మేఘ, ఎందుకంటే ఈ శివభక్తుడు, అతనికి ఇచ్చి నువ్వు పూజ చేసుకొని తరించు అని చెప్పారు. మరి విగ్రహారాధనని ఎట్లా ప్రోత్సహిస్తారండి? ఏ ఇస్లాంలో ఏ పద్ధతిలో అయినా అది హిందూ దేవీ దేవతలను ప్రత్యేకించి నైవేద్యాలు పెట్టిస్తారా? గంటలు మోగిస్తారా? హారతలు ఇప్పిస్తారా? భజనలు చేయిస్తారా? సాయిబాబా వారు మహాసమాధి చెందే ముందు రామ విజయాన్ని వాజీ అనే భక్తుడి చేత 3 సార్లు పారాయణ చేయించుకుని విన్నారు. చేస్తారా? ఇదంతా ఇస్లాంలో ఉందా? అస్సలు సాయిబాబా ముస్లిం అనేటువంటి అయ్యే అవకాశమే లేదు. అసలు ఆయన ఏ మతంలో పెట్టలేము. పాయింట్ నెంబర్ 1 ఈజ్ బియాండ్ రిలీజియన్. అది అర్థం చేసుకోవడానికి మానసిక పరిపక్వత కావాలండి. ఊరికట్ట చూస్తే మనకి కరెక్టే కదా అనిపిస్తుంది, కానీ లోతుకెళ్తే వాస్తవం తెలుస్తుంది. దీన్ని బట్టి సాయిబాబాకి ఇస్లాంకి ఏ సంబంధం లేదు. సాయిబాబాకి ఏ ఒక మతానికి కూడా పరిమితం చేయొద్దు, చేయలేరు. మీరు చేస్తే అది మీ అజ్ఞానం అవుతుంది తప్ప వాస్తవం కాలేదు. సాయిబాబా 100% సనాతన ధర్మం. చూడండి, ఎక్కడైతే అనంతతత్వం ఉందో అది ఒక్కటే సనాతన ధర్మం చెప్తుందండి. ఆ సనాతన ధర్మంలోనే సాయిబాబా కరెక్ట్గా సెట్ అవుతారు తప్ప ఈ మతాల్లో సెట్ కారండి. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఏ ఇప్పుడు ఒక్క మతంలో కాదండి, వేరు వేరు దాంట్లో జన్మించిన వాళ్ళల్లో కూడా అద్భుతమైన జ్ఞానులు ఉన్నారు. ఇప్పుడు కబీర్ దాస్ ఉన్నాడు, ఆయన జన్మ గురించి ఎవరికి తెలియదు. మరి మనం మిగతా మతాలని అపోహలు పడుతున్న వాళ్ళలో కూడా కొంతమంది రియలైజ్ మాస్టర్స్ ఉన్నారు. మరి వాళ్ళందరూ చెప్పేది కూడా ఉపనిషత్తుల్లో చెప్పేదే చెప్తారు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా. స్వామి వివేకానంద ఎంత గొప్పవారండి. ఆయన సొంత ఆత్మకథలో రాసుకున్నారు. పేజీ నెంబర్ 148లో ఈ రోజున గనక పాలస్తీనాలో యేసుక్రీస్తు అనేటువంటి వారు ఆయన సిద్ధాత్మ అండి. యేసుక్రీస్తు కనుక బతికుంటే కళ్యాణతో కాదు, నా హృదయ రుధిరంతో, నా హృదయ రక్తంతో ఆయన పాదాలు గడుగుతా అని చెప్పారు. ఎప్పుడు కూడా సిద్ధ పురుషులు వాస్తవం చెప్తారండి, తర్వాత వచ్చిన వాళ్ళ అనుయాయులే దాన్ని సర్వనాశనం చేస్తారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ప్రతి మహాత్ముడు చెప్పేటువంటి సత్యం సనాతన ధర్మమే, ఇంకోటి చెప్పరు. మన ఉపనిషత్తుల్లో ఏది చెప్పుందో అదే చెప్తారు. కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి అంత పరిపక్వత ఉంది కదా, ఆ ఈర్ష్యాద్వేషాలతో ఈ మత ఉన్మాదం అనేది సృష్టించి ఈ యొక్క సమాజంలో అస్థిరతని నెలకొల్పుతున్నారు తప్ప సాయిబాబా
ముస్లిం అసలయ్యే అవకాశం లేదు. ఆయన సనాతన ధర్మానికి వెన్నుముక అని మీకు తెలియజేస్తున్నాను. అయితే మరి బాబా కల్మా చదివితే ఆమోదించారు కదా, దీనికి ఏం చెప్తారు? అంతే కదండి, ఇప్పుడే అన్నా కదా. ఇప్పుడు కల్మా చదివింది ఎవరు? సాయిబాబానా? ఒక హిందువు చేత చదివించారా? ఒక ముసల్మాన్, ఒక ముస్లింకి మతానికి చెందినటువంటి ఒక అతను వస్తాడు, వచ్చి అతను కల్మా చదువుతాడు. కల్మాలో ఏముంది? భగవంతుడు ఒకడే అంటే అల్లా. చెప్పే కదా అరబిక్ భాషలో అల్లా అంటారని. భగవంతుడు ఒకడు కాక ఇద్దరు ఉంటారండి ఎక్కడన్నా? మన సనాతన ధర్మంలో కూడా ఏకం సత్ విప్ర బహుదా వదంతి అంది. నాయన సత్యం ఒకటే, ఆ భగవంతుడు ఒకటే. ఆ భగవంతుడిని అరబిక్లో అల్లా అంటారు. అల్లా ఒకటే, ఆయనలో విభాజ్యాలు లేవు, ఆయనే పూజనీయుడు అని చెప్పారు. కల్మాలో కూడా ఉంది ఇది నాకు తెలిసినంత వరకు. మరి దాంట్లో ఏం దోషం ఉంది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అక్కడ చెప్పిన ఏకం సత్కిను అల్లా మాలిక్ ఏమిటి తేడా చెప్పండి, నాకు అర్థం కాదు. కాబట్టి అది ఆ ధర్మంలో ఉన్న వ్యక్తి చదవాల్సింది, తప్పకుండా చదవాలి. ఆ వ్యక్తిని అది ఆపేసిన భగవద్గీతలో శ్లోకం చదవని సాయిబాబా చెప్తారా? చెప్పరు. బాబా దగ్గర ఏంటంటే ఏ మతంకి సంబంధించిన వాళ్ళు ఏ ఇష్టం, నాకు ఇది ఇష్టం అన్నప్పుడు దాంట్లో ఎంతవరకు అయితే ద్వేషము అసమానత్వము లేకుండా ఉన్న సనాతనం అండి. చాలా తేలిగ్గా అర్థం కావాలంటే సామాన్య మనుషులకి ఏమిటంటే ఏమిటి మన సనాతన ధర్మం అంటే ద్వేషం ఉండకూడదండి. ద్వేషం లేనప్పుడు అసమానత్వం ఎక్కడ ఉంటుంది? అయిపోయింది. ఈ ఒక్క ముక్క పట్టుకోండి, ద్వేషం ఎక్కడ ఉందంటే అది సనాతనం కాదు. ఇప్పుడు ఎవరెవరైతే సాయిబాబాని నిందిస్తున్నారో విమర్శిస్తున్నారో వీళ్ళంతా ద్వేషంతో చేస్తున్నారు. వీళ్ళెవ్వరు కూడా సనాతన ధర్మం కానీ హిందూ ధర్మానికి సంబంధించిన వారు కానే కాదు. ఇది గమనించాలి. అంటే దేవుణ్ణి ఏమన్నా విభజించుకునే ప్రక్రియ ఏమన్నా జరుగుతుందా? మీది మాది అనుకునే అది దేవుడి, అది మన బుర్రలో ఉందండి. మనిషికి బిల్ట్ ఇన్ క్వాలిటీ. ఇప్పుడు నువ్వు నేను అనేది సహజంగా ఎవరికైనా ఉంటుంది, ఒక స్థాయి వరకు ఓకే. అది దాటి విషయంలో కూడా అంట్లో ఉంటుంది. మరి ఇప్పుడు భగవంతుడు చూస్తుంది నా కళ్ళతో కదూ. నేనేమన్నా జ్ఞాని అయితే వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా. అది తెలుసు కాబట్టి మనం ఈరోజు దాని గురించి చర్చ చేస్తున్నాం. ఖచ్చితంగా అండి మనిషి యొక్క ద్వేషం అండి, దీని అంతటికి మనిషి దుఃఖానికి కూడా కారణం ద్వేషం తెలుసా అండి, కోరిక కాదు. కోరికలో పెద్ద దోషం లేదు, అది వేరే చర్చ తర్వాత చేయొచ్చు. బాబాని నిందించే వాళ్ళు ఎవరు కూడా మతోన్మాదులు. నేనేమంటానంటే బాబాని నిందించే వాళ్ళందరూ కూడా మతోన్మాదులు, ఎలియాస్ గొలియాస్ అంటారు. ఇదో విచిత్ర పదం. ఈ గొలియాస్ అంటే చాలా మందికి అర్థం కాదు. గొలియాత్ అంటే ఏంటో తెలుసా అండి? క్రిస్టియన్ మతంలో ఉన్నాడు అట్లాంటి పనికి మాలోడు. ఈ బాబతే వీళ్ళంతా కూడా ఆ మతం మారొచ్చిన వాళ్ళు కదా, అందుకని వీళ్ళకి తెలుస్తుంది గొలియాత్ అంటే. ఇప్పుడు ఈ బాబాని తిట్టే వాళ్ళందరికీ చెప్పాల్సిందంటే వీళ్ళు మతోన్మాదులు, ఎలియాస్, గొలియాత్స్. ఇది వ్యవహారం. అంటే ద్వేషం ఎక్కడుంటే వాళ్ళు హిందూ ధర్మానికి కానీ సనాతన ధర్మానికి కానీ జ్ఞానానికి కానీ సంబంధించిన వాళ్ళు కాదు. ఇది గొలియాత్స్ బ్యాచ్. అయితే ఇప్పుడు మీరు దీన్ని బట్టి సాయిబాబా ముస్లిం అని అనుకునే వరకు మీరు ఏం చెప్పదలుచు? చెప్పాగా మతోన్మాదులని. సాయిబాబా ముస్లిం అన్నాడంటేనే వాడు మతోన్మాది, అజ్ఞాని, వాడు మూర్ఖుడు అనమాట. వాడు అంటే ఏమీ తెలియకుండా మాట్లాడేవాడు అనమాట. ఊరికేదో నోటుకొచ్చింది మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఎవరు విఘ్నులు ఎవరు లేరండి దీంట్లో. వీళ్ళంతా పేటీఎం బ్యాచ్. సారీ ఆ మాట అనకూడదు. అంటే కలెక్షన్ ఉంది కదా, మరి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? పోనీ నేను ఒక విషయం అడుగుతున్నానండి, వీళ్ళల్లో ఎవరైనా సాధన చేశారా? ఏ గురువు నన్ను సేవించారా? ఎవరి మీద అసలు గౌరవం ఉందా వీళ్ళకి? వీళ్ళు చెప్పే భాష ఎలా ఉంటుందంటే మాకు ఏ గురువు లాభం లేదు. ప్రవచనాలు చెప్పే వాళ్ళంతా పనికి మాల వాళ్ళట. వాళ్ళకేమో పేరు ప్రఖ్యాతుల మీద వీళ్ళకి ఆశ ఉందిట. మనకున్న పీఠాధిపతులు గురువులు వీళ్ళందరూ కూడా పనికి మాలట. వాళ్ళకి ఏ సందర్భంలో చెప్పారో. ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ అధినేత మనకి మోహన్ భగవత్ గారు వచ్చారు. వీళ్ళు ఒక ఛాలెంజ్ చేశారు, మోహన్ భగవత్ గారు చెప్తే వింటామని. ఆయనే వచ్చి స్వయంగా చెప్పారు, సాయిబాబా సంతు మహాత్ముడు, ఆయన వేదాన్ని జనాల దగ్గరికి తీసుకెళ్లారు, ఆయన సనాతన ధర్మాన్నే బోధించారు, ఆయన వేరే కాదని క్లియర్గా చెప్తే వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారంటే ముందు ఒప్పుకుంటామని చెప్పి తర్వాత మోహన్ భగవత్ గారికి ఏం తెలియదండి. అందరు ఎదవలట, వీళ్ళుట ఆదిశంకరాచార్యుల యొక్క అంశట. ఓరనాయన ఆదిశంకరాచార్యులకు తీసేస్తారు రేపు ఎల్లుండో. ఆదిశంకరాచార్యులకు నేనే గురువు అని చెప్పేట్టున్నారు వీళ్ళ దుంపల దగ్గర. వీళ్ళు ఎక్కడ దొరికారో మనకు అర్థం కావట్లా. ఈ 10 మంది ఈ క్యూఆర్ కోడ్లు, బ్యాంక్ అకౌంట్లు వీళ్ళకి చూడండి, నెలకు 10 రూపాయలు వేయండి, రూపాయి ఉంటే రూపాయి వేయండి. ఈ బాపత సాయిబాబా గురించి మాట్లాడటం సిగ్గుచేటండి. ఇది వాళ్ళకి సమాధానం కాదు. ఇది వాళ్ళు చెప్పేది నిజమేమో అని మోసపోతున్నటువంటి భక్తులకి, జనానికి, మనసు కష్టపెట్టుకుంటున్న వాళ్ళకి సమాధానం చెప్తున్నాను.
వాళ్ళని ఎవరు పట్టించుకోవటం లేదు. ఈ ప్రపంచంలో ఈ గొలియాత్స్ బ్యాచ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేసేయండి. దాన్ని ఎంత తక్కువ పెట్టుకొని గురువులను ఆశ్రయించండి. ఇప్పుడు ఒక విషయం గురించి మాట్లాడాలంటే మనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, మన బ్యాక్గ్రౌండ్ అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, పూటకో మతం మారుతాం మనం. ఇంకా ఆశ్చర్యం తెలుసా అండి, ఈ విమర్శించే వాళ్ళు చాలామంది సాయిబాబాను పూజ చేశారట ఒకప్పుడు. అసలు పోయిన వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు, అక్కడ చేస్తే పీడపోయేది. ఇక్కడికి ఎందుకు వచ్చారు. ఈ వచ్చిన తర్వాత మళ్ళీ సాయిబాబాను ఎందుకు పూజ చేశారు నాయన, పూజ చేశారట. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు నాయన అంటే వీళ్ళకి ఒక స్థిరత్వం లేని మనుషులు. ఈ స్థిరత్వం లేని మనుషుల్ని గమనించండి, వాళ్ళకి స్థిరత్వం లేదని. వాళ్ళ మానాన వాళ్ళ ఇంట్రెస్ట్ వేరే ఉందండి. వాళ్ళకి మతం కాదు, గురువు కాదు, దైవం కాదు, భక్తి కాదు, వాళ్ళకి దేశం కాదు, ఏ ఇంట్రెస్ట్ లేదు. ద ఓన్లీ ఇంట్రెస్ట్ ఈజ్ గొడవలు పెట్టాలి, అలజలు రేపాలి, అబద్ధాలను ప్రచారం చేయాలి, 10 రూపాయలు పోగేసుకోవాలి. ఇంకోటి చెప్పంటారు వీళ్ళు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. మొన్న సంక్రాంతి రోజున ఇక్కడ అమ్మవారి గుడి పగలగొట్టారు. గుడి పగలగొడితే వీళ్ళందరూ వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు పండక్కి. కర్మగాలి, ఇది మనకు ఉన్నటువంటి దిక్కుమాల సంత. వీళ్ళు చెప్పేది అసలు వాళ్ళకి మాట్లాడే అధికారం లేదు. నిజం చెప్తున్నాను, వాళ్ళు సమాజంలో ఉండటం చాలా ప్రమాదకరం. ఇంకా గొప్ప ప్రమాదం చెప్పమంటారా, వీళ్ళు చాపకంది నీరులాగా మన పీఠాల దగ్గరికి, మన మహాత్ముల దగ్గరికి కూడా వెళ్ళి వీళ్ళు సన్మానాలు చేయించుకున్నారు వీళ్ళ దుంపల దగ్గర. వీళ్ళట హిందూ సింహాలట. ఏం సింహాలు, వాళ్ళు మర్చిపోయారు. గ్రామ అనే శబ్దం చిన్నగా చెప్పినట్టు అంతే కదండి. మరి చాలా ప్రమాదంగా లేదు అసలైన స్వామీజీలు కనీసం ఎవరికి సన్మానం చేస్తున్నాం, ఎవరిని మనం ప్రోత్సహిస్తున్నాం, ఏ రకమైన. ఇంకోటి చెప్తున్నాను, వాళ్ళు కనుక ఇదే కంటిన్యూ చేస్తే వాళ్ళ మీద గౌరవం పూర్తిగా పోతుందండి. అంటే వాళ్ళకి ఏమీ తెలియదనే విషయం తెలుస్తుంది. ఇన్నాళ్ళు మనం ఒక అపోహలో ఉన్నాం, ఈ స్వామీజీలకు జ్ఞానం ఉంటుందని, వీళ్ళకి బాగా విషయాలు తెలుస్తాయని, ఇవన్నీ మనం అనుకుంటున్నాం. అవన్నీ అబద్ధం అని చెప్పేసి ఆల్రెడీ ప్రజలు నమ్ముతున్నారు. ఇది చాలా ప్రమాదం. నిజంగా మనకు ఆ పీఠాల పట్ల, స్వామీజీల పట్ల గౌరవం ఉంటే మనం ఏం చేయాలంటే వాళ్ళ దగ్గరికి ఈ విషయం, సార్ మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి సన్మానం చేస్తున్నారో తెలుసా, ఫ్రాడ్ వీళ్ళందరూ. బయట జనాల్ని బెదిరించి లక్షల డబ్బులు కాజేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు వీడియోలో ఉన్నాయి. వీళ్ళు బయట సెటిల్మెంట్ బ్యాచ్, QR కోడ్లో డబ్బులు కాజేస్తున్నారు. వీళ్ళకి మీరు సన్మానం చేస్తే మీరు కూడా ఆ బ్యాచే అనుకుంటారండి. కాబట్టి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో వీళ్ళని తప్పుగా సిఫార్సు చేస్తున్నారండి. ఇది చాలా ప్రమాదకరం. నిజమైన ప్రమాదం వీళ్ళ వల్ల ఉంది. హిందూ ధర్మానికి పట్టినటువంటి చీడండి ఇది. హిందూ ధర్మం విద్వేషాన్ని చెప్పదండి, ద్వేషం ఉండకూడదని చెప్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తుంది. అంతేగాని ఓన్లీ మేవరికే సుఖినో భవంతు, మిగతా వాళ్ళంతా నాశనం అయిపోవాలని ఎక్కడ చెప్తున్నాను. అది మత ఛాందసం కదా, ప్రమాదం కదా. నిజమైనటువంటి చీడ పట్టిందండి ఇప్పుడు హిందూ ధర్మానికి, చాలా ప్రమాదకరం. వీళ్ళని ఎంత తొందరగా మనం సమాజం పక్కన పెట్టేస్తే అంత హిందూ ధర్మం నిలబడుతుంది. అంటే ఒకటి చూడండి, ఎప్పుడు కూడా మన సనాతన ధర్మాన్ని ఏం చేయలేమండి, మనం దానికి దూరమై నాశనం అయిపోతాం. ఇది ప్రాబ్లం. సనాతన ధర్మం విశాలం అండి. సృష్టి మొత్తం పోయి మళ్ళీ మానవ జాతి కనుక వెనక్కి వస్తే, అప్పుడు మానవ మేధస్సు ఈ స్థాయికి వస్తే మొట్టమొదటి ప్రశ్న, నేనెవరు, ఈ సృష్టి ఏంటి, ఎందుకు నేను బాధపడుతున్నాను, ఎలా ఆనందంగా ఉండగలను, ఈ సత్యాలన్నీ చెప్పేటువంటి సనాతన ధర్మం. దానికేముంటుంది, కానీ దాని నుంచి మానవ జాతి దూరమై నరకతుల్యమైన జీవితం బ్రతుకుతారండి. వీళ్ళని కనుక అది కట్టకపోతే వీళ్ళని తక్షణమే సమాజం ముందు పక్కన పెట్టేసేయాలి. చాలా ప్రమాదం పొంచి ఉంది. స్వామీజీల దగ్గర, మహాత్ముల దగ్గర వీళ్ళని పొరపాటున చేరనివ్వకండి. అసలు వీళ్ళని ఎవరు చేరనిస్తున్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా బయటపడుతుంది. ఎందుకని వాళ్ళు వీళ్ళని దగ్గరికి తీశారంటే, వీళ్ళిద్దరు స్నేహితులు అంటే వీళ్ళ క్యారెక్టర్ కూడా మనకు తెలియట్లా. స్వామీజీ తెలియపోవచ్చు. అంటే ఈ పీఠాల్లో, ఈ స్వామీజీల దగ్గర ఈ బ్యాచ్ కూడా ఉందనేటువంటి మెసేజ్ జనాలకు వెళ్ళిపోతుంది. చాలా డేంజర్ ఇది. సాయిబాబాను పూజ చేస్తారు, పూజ పక్కన పెట్టండి, ఆయన మహాత్ముడు. ఆయన దగ్గరికి 1 కోట్ల మంది వచ్చినా ఒకటే, ఎవరు రాబోయిన ఒకటే, మహాత్ముడే. కానీ హిందూ ధర్మం అప్రతిష్ట పాలవుతుందండి వీళ్ళ వల్ల. చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రసాద్ గారు, సాయిబాబా గురువా, దైవమా, అసలు ఎలా ఆరాధించాలి ఆయన్ని? చాలా మంచి ప్రశ్న అండి ఇది. సాయిబాబాని పూజించే వాళ్ళలో కూడా ఈ డౌట్ ఉందండి. సాయిబాబా గురువేనండి, దైవం కాదు అంటే వీళ్ళ దృష్టిలో దైవం ఎక్కువ అని. వీళ్ళ చూడండి, మన ఆన్సర్ మన యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది, మన జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు గురువు, మీరు ఒకసారి గురు గీత కనుక మనం చదివినట్టయితే దాని లోపల మాట చెప్తారు, నా గురోరధికం, నా గురోరధికం, నా గురు అంటే గురువు కన్నా అధికం లేదు అని చెప్తారు. ఇది మనకు తెలియాలి. గురువు అంటే ఏంటి, దైవం అంటే ఏంటి, అసలు వీళ్ళిద్దరితో మనకి పని ఏంటి, ఇది తెలియాలి కదండి. ఫస్ట్ వాళ్ళెవరో తర్వాత కదా, మనకేంటి పని గురువు దైవంతో అంటే. మనిషికి దుఃఖాన్ని ఏది పోగొట్టలేదండి సృష్టిలో. మీ జీవితంలో, నా జీవితంలో, అందరి జీవితంలో తెలుసు మనకి. మనల్ని ఈ ప్రపంచానికి ప్రెసిడెంట్ని చేసినా మనం సుఖంగా ఉండలేం. కానీ మనిషికి ఆనందాన్ని, సంతోషాన్ని, తృప్తిని ఇవ్వగలిగిన శక్తి
గురువుకుంది, దైవానికి కాదండి. దైవాన్ని ఎవరు జ్ఞానం అడగరు, దైవాన్ని కోరికలు అడుగుతారు. చూడండి, కోరిక తీరితే వ్యవహారం తేలేదు కాదు, మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది. గురువు జ్ఞానాన్ని ఇచ్చి జీవితంలో అద్భుతమైన స్థితికి తీసుకెళ్ళి కూర్చోబెడతారు. కాబట్టి దైవం కన్నా గురువు చాలా గొప్ప. ఇది చాలామంది తెలియదు. గురువు తక్కువ దైవం ఎక్కువ అనే ఉద్దేశంలో బాబా గురువేనండి, దైవం కదండి దండం పెడతారు. చాలా అమాయకత్వం అండి. గురువు సుప్రీం అండి. అందుకోసమే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వర అని చెప్తున్నాడు. ఎందుకని? అసలు మన సనాతన ధర్మంలోనండి గురువుకున్న ప్రాధాన్యత దైవానికి లేదు. అసలు మన గురుకులాలు ఉన్నాయండి. ఇప్పుడు అది దైవమా కాదని ఎవరు చెప్పాలండి? గురువు కదా చెప్పేది. కబీర్ దాస్ ఒక మాట అంటారు ఏంటంటే, గురువు గోవింద్ ఇద్దరు కనుకుంటే నేను మొదట గురువుకు నమస్కరిస్తాను. ఎందుకని? ఏది దైవమో చెప్పేవాడు గురువు. దైవం అంటే అసలు అర్థం ఏంటండి? దివ్యతే ఇది దైవం. ఏది వెలిగిపోతుందో దైవం. వెలిగేది ఏంటండి? జ్ఞానం అండి. ఎందుకు వెలుగని చెప్పారు? చీకటి పారద్రోలేది. అసతోమా సద్గమయ అన్న కూడా అదే. కాబట్టి గురువు అన్నిటికన్నా అధికుడు, ఉత్కృష్టమైన స్థితిలో ఉన్నాడు. గురువు ఏం చేస్తాడు తెలుసా అండి? దైవ స్థితిలో నిన్ను కూర్చోబెడతాడు. అది జ్ఞానం అనేటువంటి దైవం. నిన్ను దైవాన్నిగా చేసేటువంటి స్థితి శక్తి ఒక గురువుకుంది. కాబట్టి సాయిబాబాని నీ యొక్క అవగాహన బట్టి నువ్వు గురువు అనుకున్నా దైవం అనుకున్నా పర్వాలేదు, కానీ సుప్రీం ఎవరంటే గురువే. ఎస్. అయితే సాయిబాబా విషయంలో కొన్ని విషయాల్లో ఇంకా ఒక చర్చ నలుగుతూ ఉంది. యాక్చువల్లీ మన హిందూ ధర్మంలో భగవంతుడు అంటే నాన్ వెజ్ తినరని కానీ, అంటే మనం అనుకునేది నాన్ వెజ్ తినకపోవడం, సరళంగా మాట్లాడడం, అంటే వాళ్ళ భాష, ఆహార్యం, వీటి విషయంలో మనకు ఒక వ్యూ ఉంది. మనం ఎవరు భగవంతుడు ఏం మాట్లాడారు, ఏం చేశారని మనకి ఎవరికి తెలియదు. మన పురాణ గ్రంథాలు ఏం చెప్పాయో దాన్ని బట్టి మనకు ఒక వ్యూ ఉంది. ఇక సాయిబాబా విషయానికి వస్తే సాయిబాబా బూతులు తిట్టారు అనేది విన్నాం. అందులో వాస్తవం కూడా చాలా కొద్ది మంది తెలుసు. మాంసం భుజించారు అన్నారు. నిజంగా సాయిబాబా బూతులు తిట్టారా? మాంసాన్ని భుజించారా? దీనికి మీరు ఏం చెప్తారు? ఒకటి, నిజంగా బాబా మాంసం తిన్నారా లేదా అనే దాని మీద రెండు రకాల వాదనలు ఉన్నాయి. ఒకటి తినలేదని, మత్స్య మాంసాలు భుజించారని చెప్పి సచ్చరితో ఒక చోట రాసిందని ఇట్లా ఉంది. అసలు ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మీరు మంచి మాట చెప్పారు. మన అవగాహన బట్టి మనం చూస్తాం కదండి. అంటే మీరు ఫ్రేమ్ చేసుకున్నారు భగవంతుడు అంటే ఇట్లా ఉండాలని. మనం తెలిసి కాదు, మనం చూసి కాదు, మనం పరంపరాగతంగా వింటున్న దాన్ని బట్టి మనం అనుకుంటున్నాం. కానీ అది సంపూర్ణం కాదు. ఎందుకంటే మన ఊహ ఎప్పుడు, మన అండర్స్టాండింగ్ ఎప్పుడు పరిమితం అండి. జ్ఞానం, దర్శనమైన వాడు చెప్పేది సత్యం. అది ఎలాగో చెప్తే మనకి అర్థమవుతుంది. అప్పుడు చెప్తాను నేను మీకు సాయిబాబా అర్థం కావాలంటే దత్తాత్రేయ స్వామి అర్థం కావాలి. అవధూత యొక్క స్థితి మీకు అర్థమైతే తప్ప సాయిబాబా అర్థం కారండి. అవధూత అంటే ఎవరండి? ఫస్ట్ ఇదేదో పేరు గమ్మత్తుగా చెప్పారు. అవధూత అంటే ప్రాపంచికమైన అవధులు దాటినటువంటి వారిని అవధూత అంటారండి. అంటే ప్రాపంచికమైన అవధూతలు అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి నియమాలు, ధర్మాలు, చేయవలసినవి, చేయకూడనివి, ఇవన్నీ మనకు ధర్మశాస్త్రం చెప్తుంది. ఈ శాస్త్రాలన్నిటినీ దాటి జ్ఞానస్థితిలో దాన్ని అత్యాశ్రమం అంటారు. ఇప్పుడు సన్యాసాశ్రమం, గృహస్థాశ్రమం ఎట్లా ఉందో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దీనికి కూడా పేరు పెట్టారు. మనకు అర్థం కావాలి కాబట్టి లాంగ్వేజ్కి అత్యాశ్రమం అంటారు. అత్యాశ్రమం అంటే వారు ఈ ప్రాపంచిక అవధులన్నీ దాటి జ్ఞానస్థితిలో ఉంటారండి. అంటే దత్త భగవానుడు ఏంటి? గురు పరంపరకి ఆది గురుడు ఆయన. అసలు ఈ గురువు గొప్ప అని చెప్పాను కదా అన్నిటికన్నా. ఆ గురు పరంపర ఎక్కడి నుంచి మొదలైందంటే దత్త భగవాను నుంచి మొదలైంది. లేదా ఈశ్వర పరంగా చూస్తే సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం అని చెప్తా. అంటే గురువు దత్త భగవాను చూస్తే దత్త పరంపర నుంచి మీకు వస్తుందండి ఈ అవధూత పరంపర అనేది మనకు కనిపిస్తుంది. ఆ అవధూత స్థితి శివ పరంపరలో కూడా కనిపిస్తుంది. మీరు చూడండి, శ్మశానంలో ఉండటం, బూడిద పూసుకోవటం, ఏమీ పెద్ద సంస్కారం మనం అనుకునే సంస్కారం, మన సంస్కారం కాదు. అసలు మన సంస్కారం ఏడిసినట్టే ఉంది. అసలు అదండి. చూడండి, మీకు రెండు ఒకటే. శివుడు కూడా బూడిద పూసుకుంటాడు, ఏదో దయ్యాలతో అక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంటారు, శ్మశానం స్నానం చేయడు, శుభ్రమైన బట్టలు వేసుకోడు, సంధ్య వార్చడు. అవధూత స్థితి నాయన. నీకు తెలియకపోతే తెలుసుకో, నీకు అర్థం కాబట్టి వదిలేసి నీకు అర్థమైంది చేసుకో, తప్పులేదు. ఈ రెండిట్లో కూడా దత్తాత్రేయ స్వామి ఇక్కడ తీసుకున్నామండి. దత్త భగవానుడు వీర్యార్జునుడికి దర్శనమిచ్చాడండి. ఎలా దర్శనమిచ్చాడు తెలుసా అసలు మీకు? అసలు మనం పారిపోతాం అక్కడి నుంచి. ఆయన ఒక స్త్రీలోలుడై ఒక మద్యం పాత్రతో మాంసం తింటూ ఆ స్త్రీతో రమిస్తూ మనం ఏది అనాచారం అంటున్నామో ఆ అనాచారం అంతా ఆయన దగ్గర పెట్టుకొని కనిపించారు. ఎందుకని? పరీక్ష అండి. ఏమిటి పరీక్ష? అక్కడ
గురువుని ప్రశ్నించి నువ్వు తెలుసుకోలేవు. ఉమ్, సర్వస్వ శరణాగతి చేయి ఫస్ట్. నీకు రిసెప్టివిటీని లేదు, యాంటీనా లేదు, లేనప్పుడు ఆయన చెప్తే మాత్రం నీకేం అర్థం అవుతుంది? ఇది గురుతత్వం అండి. సాయిబాబా అది గురుతత్వం. ఏంటి ఒక మాట అంటే నువ్వు పడలేవా? అంత అహంకారం ఉన్నవాడికి గురువుని శరణాగతి ఏంటి? ఆయన చెప్పే బోధ నీకేం అర్థం అవుతుంది? అసలు అహంకారమే కదా నీ దుఃఖానికి కారణం. అది తీయటానికి కదా గురువు ఉన్నాడు. కాబట్టి ఆయన తిట్టిన ఆశీర్వచనమే, ఆయన తన్నినా కూడా అది ఆశీర్వచనమే. అది మీకు అవధూత దాంట్లో. అందుకోసం మీరు చూడండి, దత్తాత్రేయ స్వామి చరిత్రలో చూస్తే ఒక ఘట్టం వస్తుంది. శర్మ గారికి ధర్మ చూపించాలి అని తీసుకెళ్ళినప్పుడు, నువ్వు గుర్తుపట్టలేవు, నేను చూపిస్తాను, నేను దగ్గరికి రానంటాడు ఆ రాక్షసుడు. చూపిస్తే ఎట్లా ఉంటారు తెలుసా దత్తాత్రేయ స్వామి? తాగుతూ, కాళ్ళతో తంతు, మాంసభక్షణ చేస్తూ, బండబూతులు తిడుతూ. ఇది అవధూత యొక్క స్థితి. ఏంటో గొప్పతనం తెలుసా అండి? అవధూత యొక్క అనుగ్రహం వస్తే ఎలా ఉంటుందో కార్తవీర్యార్జున చరిత్ర చదవండి మీరు. అసలు ఆయన ఇవ్వగలిగింది ఇవ్వలేంది లేదండి. ఈ జగత్తులో ఆయన అనుగ్రహించినంత స్థాయిలో ఏ దైవానికి కూడా ఆసక్తి లేదు. అంటే దైవం అంటే అక్కడ మళ్ళీ ఈశ్వరుడికి ఉందండి. మీకు అర్థమైంది కదా? మళ్ళీ కంపారిజన్లో పోకండి. ఈశ్వరుడు కూడా అవధూత స్థితే. అటు విష్ణుమూర్తి పరంగా చూస్తే దత్త భగవానుడు ఆయన మరి వాళ్ళు మధ్య మాంసాలు తిన్నారు కదా, అంత దాకా ఎందుకండి? మనకి భక్త కన్నప్ప మాంసం పెడితే ఈశ్వరుడు తినలే. అందుకని మాంసాల గోల వదిలేయండి, మీ దిక్కుమాల ఆలోచన పెట్టండి. వాళ్ళ స్థాయి చాలా ఉన్నతమైనటువంటి స్థితి స్థాయి. మీకు అర్థం కాదు, మీకు అర్థమైంది చేసుకోండి. కాబట్టి బాబా మాంసం తిన్నారు కదా, పెట్టారు కదా, మరి పోలేరమ్మ దగ్గర వీడి దగ్గర బలులు ఇస్తున్నారు, మనం ఏం చేద్దాం? వాళ్ళందరూ దేవుళ్ళు కాదు అందామా? అది కాదండి. అర్థం చేసుకునే విధంగా ఇంకా చెప్పాలంటే మన దగ్గర వామాచారం అని ఒక భాగం ఉంది. అది కూడా మన సనాతన ధర్మంలో ఒక భాగమే. వామాచారం అంటే అన్ని రకాలు చేస్తుంటారు. ఇక్కడ ఒకటే మనం అర్థం చేసుకోవాలండి, ఈ పనికిమాలిన చర్చల వల్ల తెగేది కాదు ఇది. గురువుని ఆశ్రయించాలి మొట్టమొదట. అసలు ఎందుకో తెలియాలి. దుఃఖం నుంచి బయటపడాలి అంటే గురువుని ఆశ్రయించి సేవించకుండా ఏమీ జరగదు మొట్టమొదట. ఎందుకంటే అహంకారంతో ఉన్నాడు, గురువుని ఎక్కడ ఆశ్రయిస్తాడండి? విగ్రహాన్ని దండం పెట్టడం, ప్రదక్షిణ చేయడం చాలా తేలికైన పని. నీలాగా తింటూ, నీలాగా ఉంటూ, నీలాగా జీవిస్తున్నటువంటి గురువుని సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా మీరు ధ్యానం చేసి వారి దగ్గర ఉండగలరా? అందుకని ఏం పెట్టారు తెలుసా అండి? కనీసం 12 సంవత్సరాలు గురు శుశ్రూష చేస్తే తప్ప నువ్వు నోరెత్తడానికి వీల్లేదు. అవును. అలా నేను మా గురువు గారికి ప్రత్యక్షంగా సేవ చేశాను కాబట్టి నా జీవితం ఇంత శోభాయమానంగా, ఇంత ఆనందంగా, ఇంత ప్రశాంతమైన జీవితాన్ని నేను గడుపుతున్నాను, ఇంత ధైర్యంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడకూడదండి. ఇది బాబా మాంసం తిన్నారా, తిట్టారా, వారికి విధి నిషేధాలు ఉండవండి, గుర్తుపెట్టుకోండి. ఇది చేయాలని విధి ఉండదు, ఇది చేయకూడదని నిషేధం ఉండదు. వారు సర్వస్వతంత్రులు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. దీనికి మనం అర్థం చేసుకోవాలంటే మనం దత్త ఉపనిషత్తు ఉందండి, దత్తోపనిషత్తు అంటారు. ఈ తర్వాత దీనికి మనం చెప్తున్నట్టుగా అవధూత ఉపనిషత్తు ఉంది, అవధూత గీత ఉంది. దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి మీరు చరిత్ర చదవండి. మనకి గురువులు లాభం లేదు, మనంత తోపులు ఎవరు లేరు, మనం ఎగిసెగిసి పడుతున్న వాళ్ళకి మనకేమర్థం అవుతుందండి ఇవన్నీ కూడా. ఇది సాత్వికులకి సన్మార్గంలో సంచరించి జీవితాన్ని బాగు చేసుకో. ఇంకోటి చెప్పమంటారా మీకు సభాముఖంగా? గురు నింద చేస్తేనండి ఎవరు మిమ్మల్ని రక్షించలేరు. బ్రహ్మ దగ్గర చేసిన పాపం విష్ణువు తీస్తాట, విష్ణువు శపిస్తే ఈశ్వరుడు క్షమిస్తాట, ఈశ్వరుడు శపిస్తే గురువు క్షమిస్తాడు. గురువు దగ్గర పాపం చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు కలిసినా కూడా తెలియరు. ఎందుకో చెప్పాను మీకు కారణం, జ్ఞానం ఇచ్చేది గురువు, దైవం కాదు. కాబట్టి ఈ గురు నింద చేస్తున్నారు చూసారా, వీళ్ళు వాళ్ళ ముందు 7 తరాలని, తర్వాత రాబోయే 7 తరాలని నరక కోపంలో పడేస్తానికి వీళ్ళు కారకాలు అవుతున్నారు. ఎంతో పాపం చేసుకుంటే తప్ప ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ వంశంలో పుట్టరండి. దీనికి ఇంకోటి కూడా చెప్తున్నా, ఏ వంశంలో గురుభక్తుడు పుడతాడో వాళ్ళ వెనకాల 7 తరాలు, ఇటు ముందు 7 తరాలు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే వాళ్ళు ఉత్తమ గతులకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఇంకోటి చూసుకోండి, ఏ మహాత్ముడు ఉన్నా సరే ఆ వంశంలో మహాత్ములు ఉంటారండి. మీకు ప్రకర్షణకోపోతే ఒక విషయం చెప్తా. మా ఇంటి పేరు మైనంపాటి కదా, మా వంశంలో చూస్తే మైనంపాటి నరసింహపంతులు గారు ఉన్నారు. మాస్టర్ సివివి కల్ట్ వారికి తెలుస్తుంది. ఆయన ఆ సమకాలీనుడు. అంటే ఆ వంశంలో ఒక మహాత్ముడు పుడితే ఇంకో మహాత్ముడు పుడతాడు. ఆ వంశంలో గురు నింద చేసేవాడు పుడితే అటు 7 తరాలు సర్వనాశనం అయిపోతాయి, ఇటు 7 తరాలు సర్వనాశనం అయిపోతాయి. గురు నింద వినకూడదు. ప్రజలకు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు, వాళ్ళు వదిలేసేయండి, సత్యాన్ని తెలుసుకోండి. ప్రజలకు సత్యం చెప్పడం కోసం నేను కూర్చున్నాను తప్ప ఈ రోజున మరొకటి కాదండి. కాబట్టి మాంసం తింటారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడే అధికారం, స్థాయి, స్థితి మనకి లేదు.
అయితే సాయిబాబాకి ఏమైనా శాస్త్ర ప్రమాణం అనేది ఉందా? ఇప్పుడే చెప్పాను కదండి, సాయిబాబా గారి గురించి తెలియాలంటే శాస్త్ర ప్రమాణం అవధూతోపనిషత్తు అని చదవండి, ఓకే. అవధూత గీత అని చదవండి. గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క సంగతి మీరు చూడండి. వారి యొక్క జీవన విధానాన్ని, వారి జీవిత చరిత్రలు చదివితే మీకు చక్కగా 100కి 100 పాళ్ళు గురు పరంపర ఎలా ఉంటుందో మీకు తెలిసిపోతుంది. అక్కడి నుంచి వచ్చినటువంటి నాద సాంప్రదాయం కానీ రకరకాల సాంప్రదాయాలు వస్తాయి. పేర్లు ఏవి పెట్టినా గురుభక్తి జ్ఞానము ఆ మార్గానికి సంబంధించిన వారు సాయిబాబా. శాస్త్ర ప్రమాణం బ్రహ్మాండంగా ఉంది, లేకపోతే ఏంటి? అయితే గురు పౌర్ణమి అనేది మనం చాలా గొప్పగా జరుపుకుంటాం. అవునండి, అవును. అయితే గురు పౌర్ణమికి సాయిబాబాకి ఉన్న సంబంధం ఏంటండి? ఒక్క విషయం మీరు అందరూ గమనించాలి. వీళ్ళందరూ అల్లాడిపోయి టెన్షన్ పడిపోతున్నారు. సాయిబాబా చేస్తున్నారు, ఒరే సాయిబాబా వైభవం చూసి మీరు ఏడిచిన కొద్దీ సాయిబాబా వైభవం ఇంకా పెరిగిపోతుందండి. గురు పౌర్ణమి అంటే గురువు అండి, వ్యాసుడు అంటున్నాం కదా. వ్యాసుడు అంటే అది వ్యక్తి కాదండి, అది వ్యాసపీఠం అంటే జ్ఞానపీఠం. నీకు ఎవరు జ్ఞానాన్ని ఇస్తున్నారో వారిని పూజ చేయమని గురు పౌర్ణమి పెట్టారు. ఇంకో విషయం తెలుసండి, నా చిన్నప్పుడు అసలు గురు పౌర్ణమి అనేది నాకు తెలియదండి. ఈ బాబా వచ్చిన తర్వాత కదా గురు పౌర్ణమి ఫేమస్ అయింది. అసలు గురు పౌర్ణమి కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ ఇంత అద్భుతంగా ఎప్పుడన్నా చూశారండి మీ చిన్నప్పుడు ఊళ్ళల్లో? ఈ రోజున సాయిబాబా పేరు మీద ఇంత సమాజ సేవ జరుగుతూ ఉందండి. గురు పౌర్ణమి నిజంగా ప్రఖ్యాతిగా తీసుకొచ్చింది బాబా వారి వల్లే వచ్చింది. మీరు చూడండి, ఈ రోజు కూడా గురు పౌర్ణమి సాయిబాబా గుళ్ళలో ఎందుకు పోటెత్తుతారు? మరి మీరు చెప్తున్నారు వ్యాస పౌర్ణమి చేయమని. ఈ చెప్పేవాళ్ళు ఎవడు పూజ చేయడు, పాడు చేయడండి, వీరు ఊరికే గొడవ తప్ప. గురు పౌర్ణమి అంటే మీకు సాయిబాబా గురువు అయితే సాయిబాబా, మీకు ఎవరు గురువు అయితే వారికి పూజ చేయాలి. సాయిబాబాని తప్పకుండా పూజ చేస్తారు. ఇది మహాప్రళయం, ఈ విశ్వమంతా వ్యాపించిపోయిందండి సాయిబాబా వారి యొక్క శక్తి. కాబట్టి సాయిబాబా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. వారిని విష్ణు రూపంగా, శివరూపంగా తప్పకుండా వారిని గురువుగా పూజ చేస్తారు. ఇక మన దేవాలయాలన్నీ, ప్రముఖ దేవాలయాలన్నీ కూడా ఎండోమెంట్స్ అధీనంలో ఉంటాయి. అవునండి. అయితే మరి సాయిబాబా దేవాలయాన్ని, సాయిబాబా దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఎండోమెంట్స్కి ఎందుకు ఇవ్వరు? రీజన్ ఏంటి? ఎండోమెంట్స్కి ఎందుకు ఇవ్వాలండి అసలు? ఫస్ట్ వీళ్ళు ఉన్న దేవాలయాలని వెనక్కి తీసుకురాలేక నానా చావు వస్తున్నారు హిందువులు. ఆ గవర్నమెంట్ అంతా డబ్బులు తినేస్తున్నది. వేరే మతాలు వీళ్ళు అంటున్నారే, వేరే మతాలకి డబ్బులు వెళ్తుంది ఎక్కడి నుంచి తెలుసండి? మన హిందూ దేవాలయాల నుంచి. చేత అయితే ఈ దద్దమ్మలకి దాన్ని ఆపమనండి. ఎవడో గోతులో పడ్డాట, గోతులో నుంచి పైకి తీసాడు, చేయి ఇచ్చాట, నువ్వు కూడా గోతులోకి రా, ఇద్దరం కలిసిపోదాం అన్నట్టు. ఈ పనికి మన లాజిక్లు తీసేసిన గుంపండి వీళ్ళు. అసలు ఇది కరెక్ట్గా ఉందా? ఇది ఆలోచించండి ప్రజలు విఘ్నతో. ఉన్న దేవాలయాలు వెనక్కి తీసుకురాలేని అసమర్థులు సాయిబాబా గుళ్ళు దేవాలయాలుగా ఏది మన ఎండోమెంట్స్లో కల్పిస్తే హిందూ అయిపోతుందా? ఆ మాటకు వస్తే రాఘవేంద్ర స్వామి మఠాలు లేవు, రామకృష్ణ మఠాలు లేవు, మనకున్నట్టు శంకరపీఠాలు లేవు, ఎన్నో సంస్థలు ఇన్ని మాట్లాడుతున్నారండి. కాశీ విశ్వనాథ టెంపుల్ ఎండోమెంట్స్లో ఉందా? ఏమండి? తర్వాత మొన్న కట్టిన అయోధ్య రామ మందిరం ఎండోమెంట్స్లో ఉందా? ట్రస్ట్లు ఉంటాయండి, వీళ్ళకి ఏమి తెలియదు సాగదు. సాయిబాబా గుడి ఎందుకు ఎండోమెంట్స్కి ఎందుకు ఇస్తారో నాయన? ఉన్న దరిద్రం నుంచి బయట తీసుకురా అంటే నువ్వు నా దరిద్రంలోకి అంటారంటే వీళ్ళు. అంటే వీడిని నిజంగా వీళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదండి. వీళ్ళు ఓన్లీ డబ్బు గోలు తప్ప వీళ్ళు ఎవరికి శాస్త్రం తెలియదు, పాడు తెలియదు. ఊరికే ఎవడ ఈ పాడిందే పాడరా, పాసిపల్ల దాసురా అని ఈ పరిమాణ ప్రశ్నలు 10 సంవత్సరాలు చేసుకుంటూ కూర్చుంటే ఉన్నారు. ఇది ఎందుకు చర్చ అవుతోంది? గొడవ పెట్టాలి కదండి. గొడవ పెడితే నాకు కలెక్షన్ వచ్చేది. చర్చ ఏంటి? తెలిసిన వాడు ఎవడు మాట్లాడలా. ఎందుకంటే కొన్ని వందల వేల గుళ్ళు, మీ హిందూ ధర్మంలో ఉన్న గుళ్ళు ఎండోమెంట్స్ కింద లేవు. ఎందుకు ఇవ్వాలి ఎండోమెంట్స్కి? ఇంకో విషయం చూడండి, ఎండోమెంట్స్ తీసుకోవడానికి అది ఒక మత ప్రాతిపదికన ఉంది. వీళ్ళు చెప్పిన లాజిక్ కోర్టులో కూడా ఏంటంటే ఒక మతానికి సంబంధించింది దీనికి తీసుకుంటారు. సాయిబాబా బియాండ్ రిలీజన్ అని చెప్తున్నావు, ఈ మాత్రం జ్ఞానం లేదు. ఆయన దగ్గరికి అన్ని రిలీజియన్స్ వాళ్ళు వస్తారండి. చాలా మంది అంటున్నారు సాయిబాబా ముస్లిమ్స్ ఎక్కడ పూజ చేస్తున్నారు? ముస్లిమ్స్ పూజ చేయటం నాయన. సాయిబాబా దేవాలయాలు కట్టిన వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు. పోండి మచిలీపట్నం పోండి, రహీం గారు అని చెప్పి మా మిత్రుడు, ఆయన ముస్లిం. ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఎంతమంది ముస్లిమ్స్ మన తిరుపతి దేవస్థానానికి రావట్లా? ఇది గొడవ పెట్టి ఘర్షణ పెంచి డబ్బు సంపాదించుకుని అటెన్షన్ పెంచుకునే వ్యవహారం తప్ప దీని లోపల అసలు ఒక లాజిక్ లేదు, పాడు లేదు. ఎండోమెంట్స్ ఉన్నవి తీసుకురంటారా అంటే దీన్ని తీసుకెళ్ళి పెట్టాలా? అది నీకు హిందుత్వానికి ప్రమాణమా? మరి అట్లయితే ఇప్పుడు ఆ పీఠాలన్నీ కూడా చేర్చు. నిన్ను నమ్ముకుంటే మొత్తం గోతులకు పోయేటట్టున్నారు. నువ్వు హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చినావు నీ దుప్పదేగా. మీనింగ్లెస్ స్టేట్మెంట్ అండి. దేవాదాయ ధర్మాదాయ శాఖ చాలా ప్రమాదంగా ఉంది, గవర్నమెంట్ తినేస్తున్నది, కోట్ల రూపాయల అధికారులు తింటానని బాధపడుతూ మనం ఆ డబ్బులంతా అన్యమతాలకు ఇస్తున్నాను బాధపడుతూ దాంట్లో చేర్చమంటాడేంటి? అది ఆ ప్రమాణం హిందూ ధర్మానికి? అయితే నేను అడుగుతున్నా, మిగతావన్నీ చేర్చు, మనం కూడా చేరుద్దాం. ఎవడండి వీళ్ళు మాట అనేది? అసలు ఎవడో గల్లీగాళ్ళు మాట్లాడుతున్నది, మనం దాన్ని అసలు తీసుకోవచ్చునా ప్రమాణంగా? నా బాధలు ఏంటంటే ఈ జనం కూడా ఇంత అమాయకత్వంగా ఉన్నారు. వాడెవడో మాట్లాడంగానే వీళ్ళు కూడా అడ్డపడప కొడతా ఉన్నారు.
అంతే కదా. గయారాం బాబతిలాగా ఉన్నారు వీళ్ళు. అట్లా చేయకండి, మీ పరువు కూడా పోతుంది. ఇప్పుడు జనాలు తెలుసుకుంటున్నారండి. ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా విసుకొస్తా ఉంది విని ఏ దరిద్రపు ఇది అయ్యేది కాదు చచ్చేది. ముందు వినంగానే చూడండి, మీరు కూడా అడిగారు రాగానే, ఏమంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటే గోతిలో పోవడం ఎదురెక్క. దానికి వేరే పర్పస్ ఉంది. ఆ డబ్బులన్నీ వాళ్ళు కోట్ల రూపాయలు ఇదైపోతున్నాయి, బాధపడుతున్నారండి. ఆ డబ్బులు పెట్టి సాయిబాబా దేవాలయాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారండి ఇంతమంది భక్తులు? నిత్య అన్నదానాలు ఎక్కడున్నాయండి మన దగ్గర? ఇప్పుడు కదా నిత్యాన్నదానాలు మొదలు పెడుతున్నది. ప్రతి సాయిబాబా గుళ్ళో నిత్యాన్నదానం చేస్తారు. చరిత్ర మన హైందవ సంస్కృతిలో ఉన్నట్టుగానే చేస్తున్నారు, కానీ ఇక్కడేమి వేరే మతాలకు సంబంధించినట్టు ఏం చేయట్లేదే. ఎందుకని చేయట్లేదంటే 99% మంది హిందువులు ఉన్నారు కాబట్టి. మిగతా వాళ్ళు వస్తే వాళ్ళ ప్రకారం వాళ్ళు చేస్తారు, తప్పేముంది? అయితే ఇక్కడ దేవాలయాలకి వెళ్ళే విరాళాలు ఏవైతే ఉన్నాయో, దేవాలయానికి ఆదాయం భక్తులు పెరిగే కదా ఆదాయం పెరుగుతుంది. ఆబ్వియస్లీ గోలంతా అదేనండి, ఆదాయం గోళం వీళ్ళకి. సాయిబాబా ఆదాయం కాదు, పాడు కాదు, డబ్బులు. ఇప్పుడు ఆదాయం ఎక్కడికి వెళ్తుంది? మీరు ఒక పని చేయండి, అందరికి పబ్లిక్గా అవైలబుల్ ఉంది. షిరిడి సాయి సంస్థ డబ్బులు ఎక్కడ పోతున్నాయి కదా, ఎందుకంటే కోట్లు వచ్చి పడిపోతున్నాయి సాయిబాబాకి. మనని 3 కోట్లు వచ్చారు ఇతర మనుషులు. ఇది వీళ్ళ బాధ, వీళ్ళ కోట్ల గోల బాధ. మీకు షిరిడి సాయి సంస్థను గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది, మహారాష్ట్ర గవర్నమెంట్ అండర్లో ఉంది. దానికి 3 ఉన్నారండి. 2 ఐఏఎస్ ఆఫీసర్స్ దాన్ని మేనేజ్ చేస్తారు, ఒక CEO ఐఏఎస్ ఆఫీసర్, తర్వాత దానికి సిట్టింగ్ జడ్జి చైర్మన్గా ఉన్నారండి. దీని బ్యాలెన్స్ షీట్స్ ఎంత వస్తున్నాయి అంత పబ్లిక్గా అవైలబుల్ ఉంది. సాయి.orgకి వెళ్ళి ఎందుకు మీరు గూగుల్లో కొట్టండి, సాయిబాబా బ్యాలెన్స్ షీట్ కొడితే మీ సాయి సంస్థాన్ బ్యాలెన్స్ షీట్స్ అంతా కూడా మీకు అవైలబుల్ ఉంది. ఎక్కడ పోతే రాగనే పైసా కూడా ఎక్కడికి పోదు. ఇవన్నీ అబద్ధాలు. ఏమన్నా నిజంగా వేరే దానికి పోతే నువ్వు వెళ్ళి కేసు వేయచ్చుగా. అడుగుతున్నా, వీళ్ళు చిత్తశుద్ధి, అంత దొంగ మాటలు. నిజంగా ఎక్కడన్నా ఇప్పుడు ఏదన్నా మన దేవాలయంలో విపరీతంగా వెళ్తుంది అనుకోండి, నాకు నచ్చలేదు, బాధ కలిగింది, కోట్లు ఉన్నాయి, కోట్ల వేయి. సాయిబాబా దగ్గరకు వచ్చేంత హిందువుల డబ్బులు వేరే మతానికి ఎందుకు ఇస్తున్నారు? పచ్చి అబద్ధం, రాగినే పైసా. ఇంకోటి చెప్పమంటారా, సాయిబాబా భక్తుల్లో ఒక ముస్లిం ఉన్నాడు, అబ్దుల్లా అని. ఆయన ఒక కుటీరం ఉంది చావడ ఎదురుకుండా. దానికి రంగేసుకోవడానికి 10 రూపాయలు కూడా సంస్థ ఇవ్వరండి. వాళ్ళ కార్యక్రమాలు వేరే ఉన్నాయి. వాళ్ళు అన్నదానాలు చేస్తారు, స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తారు, ఆ ప్రాంతం అంతా డెవలప్ చేస్తున్నారు. మనం ఇక్కడ కూర్చొని పిచ్చి మాటలు మాడితే ఎవడింటాడండి? బ్యాలెన్స్ షీట్స్ పబ్లిక్గా అవైలబుల్ ఉన్నాయి. అందుకని ఈ పిచ్చి మాటలు ఎవరు నమ్మకండి. వాళ్ళని క్వశ్చన్ చేయండి, వెళ్ళి గూగుల్లో కొట్టవా, ఎన్ని కొడుతున్నావు కదా, గూగుల్లో కొట్టు సాయిబాబా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని. సంస్థల్లో బ్యాలెన్స్ షీట్స్ మీకు ఇయర్ వైజ్ ఉంటాయి, చక్కగా చూడొచ్చు. సాయిబాబా రాగిన పైసా ఎక్కడికి పోవట్లేదు, సద్వినియోగం అవుతుంది, ఏదన్నా అవుతుందంటే ఇది గవర్నమెంట్ దానికి రెస్పాన్సిబిలిటీ. ఐఏఎస్ 2 ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, దానికి 3 మెంబర్స్తో వాళ్ళు ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. ఏముంది ప్రాబ్లం ఉందంటో? అంటే మీకు ఇవ్వట్లేదు నా బాధ. అంటే ఇవన్నీ ఒక భగవంతుని మీద ప్రతిష్టకి భంగం కలిగించే వ్యవహారం నడుస్తోందని కావాలా? 100 రూపాయలు అండి, అసత్యం. ఇందులో ఒక్కటి నిజం లేదండి. ఒక ఉంటుంది, ఈ సిగ్గుమాలైనటువంటి ప్రచారాలు తప్ప నిర్లజ్జగా మాట్లాడుతున్నారు వీళ్ళు. సాయిబాబా ఆఫ్ఘనిస్తాన్ వచ్చాడని షిరిడి రిజిస్టర్లో రాసి ఉంటుంది. వీళ్ళ దుంపలు దాకా వీళ్ళ అబద్ధాలకి పరాకాష్ట. షిరిడిలో రాసి ఉంటుందా? ఏం మాట్లాడతారండి, నిర్లజ్జగా మాట్లాడుతున్నారు. అభిమానం లేదు, సమాజంలో ఏమనుకుంటారనేటువంటి సిగ్గుని పూర్తిగా వదిలేసి ఏది పడితే అది ప్రచారం చేయటం. పాప అమాయక జనం ఏం చేస్తారంటే బిజీలో ఉండి ఆయన ఆఫ్ఘనిస్తాన్ నిజం అనుకుంటాడు. పాప వాళ్ళకేం తెలుస్తుంది? వీళ్ళని అబద్ధం ప్రచారం చేసినందుకు ఇమీడియట్గా సమాజంలో తిరగనివ్వకూడదు, వెళ్ళి జైల్లో పెట్టాలి కదా. తప్పు కదండి. ఇంతమంది పూజ చేస్తున్న సాయిబాబాని అబద్ధం ప్రచారం చేస్తే నీకు అధికారం ఎవడిచ్చాడు? ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చాడని షిరిడి రిజిస్టర్లో ఉందా? ఏం వదిలిపెట్టరండి సంస్థానం వాళ్ళు, పట్టుకుపోతారు ఒక రోజున. పెద్దలకు టైం వస్తుందిగా. తప్పుడు ప్రచారాలు చేసి మీ పరువు పోగొట్టుకుని సమాజంలో అశాంతిని నెలకొల్పితే మాత్రం తగిన మూల్యం మీరు కాదు, మీ 7 తరాలు మీరు అనుభవించాల్సి వస్తుంది. అయితే సాయిబాబా గుళ్ళల్లో ఉండే దేవీ దేవతలు ఏవైతే ఉన్నాయో వాటికి అవమానం జరుగుతోంది అనేది ఒక టాక్. ఎందుకు జరుగుతుందండి అవమానం? ఎట్లా జరుగుతుంది నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను గుడి కట్టానండి, అంటే నేను నా గుళ్ళే లేవులండి, చెప్తున్నా విషయం. ఒకళ్ళు గుడి కట్టారని XYZ వాళ్ళు, ఇప్పుడు సాయిబాబా గుడి కట్టారనుకోండి, సాయిబాబా గుడి కట్టినప్పుడు వాళ్ళు అంత మనకి విఘ్నేశ్వరుడు పూజ చేయకుండా మనం ఏం చేయగలండి? ఎవరిని పెట్టినా మన ధర్మంలో విఘ్నేశ్వరుడికి ప్రథమ పూజ చేయాలి. మరి విఘ్నేశ్వరుడు విగ్రహం పెడతారు అక్కడ, అది అవమానించడమా? అది పూజ చేయటమా? నీ దిక్కుమాలిన ఆలోచన, నీకు భేదభావం ద్వేషభావంతో చూస్తే పచ్చకామర్లు వచ్చినప్పుడు లోకమంతా పచ్చగానే ఉంది. వీడికి ద్వేషం ఉంది కాబట్టి ప్రతిదీ ద్వేషంగానే చూస్తాడు. నేను విఘ్నేశ్వరుడు విగ్రహం పెట్టుకుంటానండి అంటే ఏమిటి? విఘ్నేశ్వరుడు విగ్రహం కూడా సాయిబాబా అంత సైజు పెట్టమని వీళ్ళ పనికి మాలిన ఆర్గ్యుమెంట్. ఎక్కడ అవమానం జరగదండి. ప్రేమతోనే వాళ్ళ విగ్రహాలు పెడతారు. ఒకవేళ అట్లా ఎక్కడైనా జరిగిందనుకోండి, పోయి గుళ్ళో చెప్పండి. దానికి సాయిబాబాకి ఏం సంబంధం అండి? ఇప్పుడు ఒక గుడిలో మీరు అనుకున్నట్టు ఎక్కడైనా మీకు అభ్యంతరంగా ఇబ్బందిగా అనిపించింది అనుకోండి, పోయి టెంపుల్ వాళ్ళకి చెప్పండి.
ఆ తెప్ప ఎవరిది? సాయిబాబాదే. ఏమండి ఆ విగ్రహం ఎవడ పెట్టాడు? సాయిబాబా బాధ్యత. పోయి ఆ టెంపుల్ వాడిని అడుగు, వాడు ఆ విగ్రహాన్ని తీస్తాడో నిన్ను తీస్తాడో తర్వాత చూద్దాం. కాబట్టి ఇవన్నీ అర్థం పర్థం లేనటువంటి మాటలండి. ఎవరు అవమానపరంగా పెట్టరు. ఏమన్నా అవమానకరంగా పెట్టి వీళ్ళకి పూజ చేస్తారా? నీ దృష్టిలో ఉంది ఆ భేదభావం, ద్వేషం, నువ్వు చూస్తున్నావు అవమానకరంగా, దాన్ని తగ్గించుకుంటే మంచిది. అయితే సాయిబాబాని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళ వల్ల హిందూ ధర్మానికి ప్రమాదం వాటిల్లుతుంది. భయంకరమైన ప్రమాదం అండి. వీళ్ళు టెర్మైట్స్, చెదపురుగు అంటారు సారా, తెలియదు, మొత్తం కొట్టేసినా చెట్టు పడిపోతుంది. ఎందుకు ఈ మాట అంటున్నారంటే మీరు చూడండి, హిందూ ధర్మం దేని మీద స్టాండ్ ఉందండి? విద్వేషం లేకుండా ప్రేమతత్వం మీద బిల్డ్ అయింది. భగవంతుడు అంటేనే ప్రేమ అండి. భగవంతుడు అంటేనే బౌండరీస్ లేకుండా విశాలతత్వం అని. ఆ రెండిటికి వ్యతిరేకంగా ఉండి వీళ్ళు రాక్షసత్వంగా ఉండి దానికి వీళ్ళు పేరు పెట్టుకున్నటువంటి హిందూ ధర్మ పరిరక్షకులట. పరిరక్షకులు కాదు, హిందూ ధర్మ భక్షకులు వీళ్ళు. వీళ్ళేం పరిరక్షిస్తారండి హిందూ ధర్మాన్ని? వీళ్ళు బయటేమో వీళ్ళ భాష చూడండి, లకారాలు మాట్లాడతారు. వీళ్ళంతా యుద్ధాలకు వెళ్తుంటారు, సెటిల్మెంట్స్ చేస్తుంటారు, గొడవలు పడుతుంటారు, దూషిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు. కోడిగుడ్డు మీద ఏకలు పెరిగినట్టు నా కళ్ళు పచ్చకామలు వచ్చినాయని రాముడు మంచి బాలుడు అన్నా కూడా బూతులు చూసే రకం వీళ్ళు. వీళ్ళు బతికే పెద్ద బూతు. మరి వీళ్ళు ఈ సమాజంలో తిరుగుతూ హిందువుల మధ్య విద్వేషాలు చెలరేగిస్తూ అశాంతిని నెలకొల్పి, ఇంకా ఎంత ప్రమాదం అంటే వీళ్ళు స్వామీజీల దగ్గర కూడా చేరి వాళ్ళ సన్మానాలు. ఇది భయంకరం అండి. వినాశనం చాలా దగ్గరలోనే ఉంది. ఏమంటే ఈ రోజున ఎన్నో చోట్ల ఎన్నో సంస్కృతులు నాశనం అయిపోయినాయి. ఎందుకనంటారు భారతదేశంలో ఇంకా హిందూ ధర్మం ఇంత గట్టిగా ఉంది? ఇక్కడ ఋషులు ఎంతమందో దానికి ప్రాణం పోశారు. ఆ జ్ఞానాన్ని ఇక్కడ ఉన్నవాళ్ళు తీసుకుని ఆచరించారు. ఎంతమందో గురువులు ఇక్కడ నడయాడారు. వాళ్ళు చెప్పినటువంటి భావం విశాలతత్వమైన ప్రేమ, సమానత్వం, ఈ విద్వేష రహితమైనటువంటి సమాజం, అది మనల్ని నిలబెట్టిందండి. ఈ రోజున కొట్లాటలోనూ గొడవలు కాదు. గొడవలు చేసిన వాళ్ళు పోయారండి, పోయినాయి. కానీ వీళ్ళు విద్వేషాన్ని ప్రధానంగా ముందుకెళ్తున్నారు. ఇది ఏనాటికైనా మన సమాజానికి చేటే. ఎంత తొందరగా క్యాన్సర్ కన్నా భయంకరం ఇది, కరోనా కన్నా భయంకరం ఇది. దాంతో కొందరే వేరు, దీంతో అందరూ మతమే పోతుంది వీళ్ళతో. కాబట్టి ఇది ప్రతి హిందూ అనుకున్న వాడి యొక్క ధర్మం. ఇటువంటి ద్వేషాన్ని ముందు పక్కన పెట్టాలి. అయితే సాయిబాబా విషయంలో మంత్రాలని కాపీ కొట్టారంటే మనం ఆరాధించేటప్పుడు ఒక్కొక్క దేవుని ఒక్కొక్క మంత్రం ప్రాధాన్యత ఉంటుంది కదా, అలాగే సాయిబాబాకు కూడా మీరు మంత్రాలు కాపీ కొట్టారు. ఏం చేస్తాం, కర్మ వీటికి సవాళ్ళు. అసలు మంత్రం అంటే వీడికి తెలియదు, వీడి బతుక్కి. మనకి ఓన్లీ కలెక్షన్ తెలిసినప్పుడు మంత్రాలు అంటే తెలుస్తాయండి. మంత్రాలు అసలు ఎన్ని రకాలున్నాయి తెలుసండి వీళ్ళకి? చాలామంది తెలియదు. మనకి వేద మంత్రాలు కొన్ని ఉన్నాయి, భక్తి మంత్రాలు ఉన్నాయి, పౌరాణిక మంత్రాలు ఉన్నాయి, శాబర మంత్రాలు ఉన్నాయి, ఏమంటే ఉద్దాన మంత్రాలు ఉన్నాయి, బీజాక్షర మంత్రాలు ఉన్నాయి. ఇన్ని రకాల మంత్రాలు ఉన్నాయి. దీని లోపల కాపీ కొట్టడం ఏంటండి? ఉద్దాన మంత్రం ఏంటి తెలుసా అండి? మీకు ఛందస్సు తెలిస్తే మీరు మంత్రం తయారు చేయొచ్చు. కాపీ కొట్టేది ఏం లేదండి. ఇక్కడ వీళ్ళు కాపీ కొడుతున్నారు కాబట్టి ఆ భాష మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఓం శ్రీ సాయినాథాయ నమః, లక్ష్మీ నారాయణాయ నమః, కృష్ణ శివ మారుత్యాది రూపాయ నమః అంటే ఏమిటి? కృష్ణుల్లాగా, రాముళ్లాగా, మారుతిలాగా దర్శనమిచ్చాడు సాయిబాబా. ఇది భక్తి మంత్రాలండి. ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇది ఒక రకంగా మంచిదేనండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడటం వల్లేగా మనం ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జనాలు తెలిసే అవకాశం ఉంది. ఆ ఒక చెడులో ఈ గొప్ప మంచి కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మంత్రాలు కాపీ కొట్టడం కాదు, మీ మొహం కాదు. సాయి గాయత్రి ఏంటండి, సాయి రామ ఏంటండి? నువ్వెందుకు నాయన బీపీ తెచ్చుకుంటున్నావు? ఏదో రావుడిని సొంత ఎసెట్ అయినట్టు. రావుడు అంటే అసలు ఎవరో తెలుసా నీకు? రావుడు త్రేతాయుగం, అంతకుముందు కృతయుగంలో ఎక్కడున్నాడు రావుడు? రావుడు అంటే ఆత్మారావుడు అండి. వీళ్ళకి ఏమి తెలియదు, సావదు, ఏదో మాట్లాడుతున్నారు 4 శాస్త్రాలు పుస్తకాలు పట్టుకుని. అసలు అందుకని మంత్రాలు కాపీ కొట్టడం లేదు. భక్తిలో స్వతంత్రం ఉంటుందండి. నా ఇష్టం వచ్చిన భక్తి చేసుకుంటా. బాబా నాకు రాముడుగా కనిపిస్తే రావుడు అనుకో ఏమనమంటావు? కృష్ణుడిగా కనిపిస్తే కృష్ణుడు అనుకుంటే ఏమనమంటావు? కాబట్టి ఇది కాపీ కొట్టడం కాదు, ఇది భక్తి యొక్క. ఇప్పుడు తుకారాం గారు అభంగాలు రాశారండి. ఇటువంటి దుర్మార్గులు అప్పుడు ఉన్నారు. అభంగాలు మొత్తం తగలబెట్టేయాలని పాపం నదిలో పడేశారు. ఆయన అక్కడ కూర్చొని మళ్ళీ దాన్ని సాధించారు. అది కాపీ కొట్టినట్ట? ఇది బుద్ధిహీనులు, మత ఛాందస్సులు, మత పిచ్చితో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాటలన్నీ. కాపీ కొట్టడం ఏం లేదు. బాబా యొక్క అష్టోత్తరం అంతా కూడా అక్షరాల ఆయన యొక్క లీలా వైభవం తప్ప మరొకటి కాదు. కాపీ కొట్టాల్సిన అవసరం ఏం లేదండి. మరి ఈ విషయం మీద మీరు బహిరంగ చర్చకి ఎందుకు రారు? ఏమంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఒక్క విషయం ఆలోచించండి. ఇప్పుడు నేను పోయి
అబ్దుల్ కలాం గారికి రాకెట్ సైన్స్ ఏం తెలియదు, నాతో డిబేట్ చేసి వారు ప్రూవ్ చేయాలంటే ప్రతి అడ్డమైన వాళ్ళతో వాళ్ళు ప్రూవ్ చేస్తారండి. వీళ్ళు ఎవరండి అసలు? వీళ్ళు సమాజంలో ఉండటానికి ప్రమాదకారులు అని చెప్తున్నా కదా, వీళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంది అసలు? వీళ్ళు పూటకో మతం మారే బ్యాచ్తో నేను డిబేట్లో కూర్చున్న కసేపట్లో 10 మతాలు మారుతారు. ఎందుకంటే ఎక్కడ కలెక్షన్ వస్తే అక్కడ పోతారు వీళ్ళు. ఎవరితో డిబేట్ చేయాలండి? విఘ్నులు సరైనటువంటి వాళ్ళతో మనం మాట్లాడితే తెలుస్తుంది, కానీ వాళ్ళ మొహం చుట్టమే మహాపాతకం అని చెప్తుంటే వాళ్ళతో డిబేట్ ఏంటండి? బరాబుద్దీన్ వాళ్ళతో ఎవరితో డిబేట్ చేయరు అసలు. వాళ్ళు అసలు మనుషుల దగ్గర రానివారు, వాళ్ళు చాలా ప్రమాదకారులు అసలు. ఎందుకంటే ఉన్మాదంలో ఉన్నాడు. వాడి యొక్క ఉద్దేశం కలెక్షన్, భక్తి కాదు పాడు కాదు, క్లియర్గా తెలుస్తానండి. గురువులందరూ తీసిపడేసిన వాడితో, గురువుల మీద ఏ భక్తి లేనివంటి వాడితో డిస్కషన్ ఏమన్నా చేస్తారండి? వాళ్ళతో డిస్కషన్ అనేది ఎవరు చేయరు అసలు. వాళ్ళకి చెప్పట్లా, వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా. ఇది ప్రజలకండి, అమాయకులైనటువంటి సామాన్యమైన ప్రజలు బాధపడుతున్నారనే ఉద్దేశంతో ఈ విషయం చెప్పడమే తప్ప డిబేట్లతో తేలదండి. వీళ్ళు ఏమంటున్నారంటే ఉపనిషత్తులన్నీ ప్రశ్నలు కాదా? ఒరే నాయన, ఉపనిషత్తులు ఎవరెవరిని అడిగారు తెలుసా? గురువుని శిష్యుడు అడిగాడు. అది కూడా ప్రశ్న కాదు. మీకు ఏది తెలియదు. ఉపదేశంతిదే గాన పరిప్రశ్నేన సేవయ. పరిప్రశ్న చేయాలి, ప్రశ్న కాదండి. ప్రశ్న వేరు, పరిప్రశ్న వేరు. పరిప్రశ్న అంటే గురువుకి తెలుసా లేదా అని శోధించడం కాదు, ఇది కుమాలసంత కాదు. ఆయన శరణాగతి చేసి అడిగితే అంతేకాదండి. పరిప్రశ్నేన సేవయా, సేవ కూడా చెయ్యాలి. సేవ చేస్తూ గురు సన్నిధిలో ఉండి తెలుసుకోవాల్సిన విషయం. ఈ ఏ రకమైనటువంటి విలువ లేని ఈ బజారుగా రకంగా మాట్లాడుతూ, విలువ తక్కువగా మాట్లాడుతూ సాయిబాబా గురించి వాళ్ళు ఒక ఎవరినైనా మాట్లాడుతున్నారు. వాళ్ళని చూడటమే మహాపాపం. వాళ్ళతో మాట్లాడటం ఏంటంటే హాస్యాస్పదంగా. బుద్ధిని వాడు ఎవరితో మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. ఎన్నో విషయాలకి మీరు కొంత క్లారిటీ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ అండి. జై సాయినాథ్. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ 99.